సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. మనస్ఫూర్తిగా కోరుకున్నాను, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను. తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారతదేశంలో మనందరికి ఒక సాంప్రదాయం, ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటాం. కానీ ఈ రోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ. గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి టౌన్ లో జరిగే అతి పెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియదు.